నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండవేశ రాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు ఉన్నటువంటి డిగ్రీ 5th సెమిస్టర్ ట్రేసింగ్ ద చేంజెస్ ఇన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెసన్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే ట్రేసింగ్ ద చేంజెస్ ఇన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్త్రీ యొక్క పాత్ర చిత్రణ కాలంగా లేదంటే పీరియడ్కి ఒక్కొక్క సంవత్సరానికి మారుతున్న జనరేషన్కి ఎలా మారుతుంది అన్నటువంటి భావనని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుంది. దీన్ని డాక్టర్ సంధ్యా తివారీ గారు రచించడం జరిగింది. అబౌట్ ద ఆథర్ రాయాలి. రాసిన తర్వాత దాని తర్వాత కంటెంట్ అనేది మీరు ఒక పేజీన్నర రాసినంటే మంచి మార్కులు రావడం జరుగుతుంది. బోర్డు మీద ఎందుకు చెప్తలేనంటే ఇది కొంచెం క్రిటికల్ పాఠ్యాంశం. ఎక్కువ పాయింట్లు బోర్డు మీద రాయడానికి అవైలబుల్ ఉండదు, అట్లాగే ఎక్కువ కంటెంట్ అని చెప్పడానికి ఉండదు. చాలా ఎక్కువ మంది పర్సన్లు ఉన్నారు. 2-3 పేజీల వరకు పర్సన్లు మనకు ఇందులో తారాస పడుతుంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది గుర్తుపట్టడం ఇంపార్టెంట్. క్వశ్చన్ గుర్తుపట్టిన తర్వాత సమ్మరీ రాసే ముందు కొంచెం అబౌట్ ద ఆథర్ ఒక 5-6 లైన్లు రాసిన తర్వాత అబౌట్ ద ఆథర్ అయిపోయిన తర్వాత సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ నేను హైలైట్ చేస్తూ ఈ సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పాఠ్యాంశం ఏదైతే ట్రేసింగ్ ద చేంజెస్ ఇన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అనేటటువంటి పాఠ్యాంశాన్ని డాక్టర్ సంధ్యా తివారీ గారు రచించడం జరిగింది. రచించడం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ పాత్ర చిత్రీకరణ అనేటటువంటి సామాజిక అంశాన్ని ఎడిట్ చేసిందని చెప్పుకోవచ్చు. సంధ్యా తివారీ గారు చాలా అవార్డులు పొందడం జరిగింది. షీ వాజ్ అవార్డెడ్ ఏ డాక్టరేట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఓయూ ఇన్ 2008. 2008 సంవత్సరంలో ఇంగ్లీష్లో డాక్టరేట్ పొందడం జరిగింది. అట్లాగే చాలా రచనలు చేయడం జరిగింది. షీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ 6 books అండ్ 72 రీసెర్చ్ ఆర్టికల్స్. ఈమె 6 పుస్తకాలు 72 రీసెర్చ్ ఆర్టికల్ ఇంగ్లీష్లో రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈమె పుస్తకాలు ఒకటే కాదు, ఇంకా చాలా రచనలతో పాటు సామాజిక సేవలు కూడా ఇంగ్లీష్లో పనిచేస్తుందంటే ప్రజెంట్లీ షీఈ్ వర్కింగ్ ఇన్ పాలమూరు యూనివర్సిటీ యాజ్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి పాలమూరు యూనివర్సిటీలో ఎక్కడైతే ఈ డిగ్రీ 5th సెమిస్టర్లో ఈ పాఠ్యాంశం పాలమూరు యూనివర్సిటీలో ఉందో అక్కడనే ఈ మేడం కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. పాలమూరు యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చాలా రచనలు, చాలా ఎడిట్లు చేసింది. సామాజిక వ్యాసాలు, రచనలు చేయడం జరిగింది. స్త్రీల హక్కుల కోసం ఫెమినిస్ట్ కాబట్టి స్త్రీల హక్కులు, సామాజిక పాత్ర చిత్రణ ఎలా ఉంది అనేటటువంటి అంశం మీద రాయడం జరిగింది. హిస్టారికల్ అండ్ ట్రెడిషనల్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. దీంట్లో 3 అంశాలు కీ పాయింట్స్. మొదటిది మనువు ఏం చెప్పిందంటే స్త్రీ పాత్ర చిత్రణ ఎలా ఉంది పూర్వకాలంలో అంటే భర్త లేదా తండ్రి యొక్క ఆధ్వర్యంలో నడిచింది, వాళ్ళు చెప్పినట్లే ఉండేదని చెప్పి చెప్పడం జరిగింది. అందులో కొంతమంది స్త్రీలని ఇవ్వడం జరిగింది. అట్లా గోర్కి అనేటటువంటి స్త్రీని, ఇట్లా ప్రతిది కూడా వాళ్ళ కోసం కంట్రిబ్యూషన్ అనేది ఒక వ్యక్తి నుంచి జరిగేటటువంటిది అని చెప్పి మహాభారతం, రామాయణంకి సంబంధించి పాస్ట్ వేదిక్ మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండేది. ఆ కాలంలో భర్తల వద్ద పరదాలు కట్టుకొని ఈ విధంగా బయటకు వెళ్లకుండా ఈ విధంగా ఉండేవాళ్ళని చెప్పి మీ సొంత మాటల్లో మనువు, మహాభారతం, రామాయణం ఈ 3 హెడ్డింగ్లు పెట్టి కొంత సమాచారాన్ని రాయండి. సోషల్ ఈవిల్స్ అగెనిస్ట్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ అని చెప్పి భారతదేశంలో మహిళా హక్కులను కాలరాసే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు అది ఏంటి అంటే చైల్డ్ మ్యారేజ్లు, దౌరీలు, ఇట్లాంటి సతీ సాగమనాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి అగెనిస్ట్గా అంటే సమాజంలో ఉన్నటువంటి ఆ అపద్రూప భావాలను వ్యతిరేకంగా పాల్గొలినటువంటి వ్యక్తులు కొంతమంది ఉండడం జరిగింది. బేగం హజ్రత్ మహల్, అట్లాగే ఉదాదేవి, అజూజ్ బాయి, రాణి లక్ష్మీబాయి ఇట్లా కొంతమంది పనిచేయడం జరిగింది. ఝాన్సీ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద స్వామి, దయానంద సరస్వతి ఈ విధంగా కొంతమంది దానికోసం అంటే సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత భావజాలం మీద వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇక హెడ్డింగ్ అనేది సతీ సాగమనం అనేది భారతదేశంలోనే ఉంది. దీనికి రాజా రామ్మోహన్ రాయ్ అట్లాగే విలియం బెంటెక్ అనేటటువంటి గవర్నర్ జనరల్ వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజంలో సతీ సాగమనం, భర్త చనిపోతే భార్య కూడా చనిపోయే సిద్ధాంతాలను రూపుమాపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆల్మోస్ట్ ఇప్పుడు 0 సతీ సాగమనం అనేది ఇప్పుడు భారతదేశంలో లేదనమాట. ఇక జోహార్ అనేది ఒకటి ఉండేది. అప్పుడు రాజుల కాలంలో భర్త చనిపోతుందంటే పరరాజులు అపహరిస్తారు రాణులను అనేటటువంటి అపద్రూప భావంలో వాళ్ళు మంటల్లోనే కాలిపోయే వాళ్ళు, దాన్ని జోహార్ అని పిలవడం జరిగింది. అట్లాగే దౌరి అంటే వరకట్నానికి సంబంధించినటువంటి అంశం ఎక్కువ డీప్గా రాయడానికి ప్రయత్నం చేయండి. వరకట్నం పాకిస్తాను, బంగ్లాదేశ్, మన దేశంలో సౌత్ ఏషియన్ కంట్రీల్లో ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు.
19 ఏండ్ల అంటే 15 ఏండ్ల నుంచి 19 ఏండ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ దౌరికి సంబంధించి అంటే వరకట్నానికి సంబంధించి పెళ్ళిళ్ళ కాలంలో డబ్బులు ఇచ్చి భర్త వద్దకు వెళ్ళినప్పటికీ డబ్బులు వాళ్ళకు సరైన టైంలో అందించకపోవడం, ఈ విధంగా వరకట్నకి ఆపోజిట్గా ఎంత ప్రయత్నాలు చాలామంది చేసిండ్రు. ఇప్పటికీ వరకట్నం అనేది నడుస్తూనే ఉంది. ఇది కూడా ఒక సోషల్ ఈవిల్, ఇది కూడా ఒక సామాజిక అన్యాయం. దీని మీద కూడా చాలామంది పోరాటం చేసిండ్రు, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చైల్డ్ మ్యారేజెస్కు సంబంధించినటువంటిది. చైల్డ్ మ్యారేజెస్ అప్పటికీ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. చైల్డ్ మ్యారేజెస్ అనేది 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చైల్డ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. గర్ల్కి సంబంధించి, బాయ్కి అయితే 21 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. 40% వరల్డ్లో ఈ ఎవరైతే అన్మెచ్యూర్గా ఉన్నటువంటి ఈ చైల్డ్హుడ్లో ఉన్నటువంటి వ్యక్తులను పెళ్ళిళ్ళు చేయడం, ఇటువంటివన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి కొన్ని లాలు చట్టాలు ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి ఇదే వ్యాసంలో చివరిగా ఉంటుంది. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ చైల్డ్హుడ్ మ్యారేజ్ వల్ల నష్టాలు ఏంటో మీరు కొన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా అనేటటువంటి అంశానికి వస్తే, అయితే భారతదేశం స్వతంత్రం తర్వాత ఉన్నటువంటి భావజాలం ఎంతమంది పోరాటం చేసిండ్రు, దేనికి పోరాటం చేసిండ్రన్న అంశాన్ని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అందులో ఫాతిమా షేక్ గారు, అట్లాగే సావిత్రిబాయి పూలే గారు స్త్రీల హక్కుల కోసం కాలేజీలు పెట్టడం జరిగింది. ఫాతిమా షేక్ గారు ముస్లింల హక్కుల కోసం, ముస్లిం స్త్రీల గురించి కాలేజీలు స్కూళ్ళు పెట్టడం జరిగింది. తారాబాయి షిండే గారు, అట్లాగే పండిత్ రమాబాయి గారు, చాలామంది ఫీమేల్కి సంబంధించినటువంటి వాళ్ళు చైల్డ్హుడ్ మ్యారేజ్కి, క్యాస్ట్ బేస్డ్ అపోజిషన్కి, దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. సరోజిని నాయుడు గారు, అట్లాగే విజయలక్ష్మి పండిత్ గారు, రుక్యా షెఖావత్ హుసేన్ గారు, ఇట్లా కొంతమంది పనిచేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దౌరీ యాక్ట్ అనేది 1961లో వచ్చిందని దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 7 minutesకి ఒక దౌరీ యాక్ట్ కింద, అంటే వరకట్నానికి గురైనటువంటి స్త్రీ చనిపోతుందన్న భావజాలాన్ని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. 2017 నుంచి 21 మధ్యలో టోటల్గా ఎంతమంది 3,51,000 పైచిలకు మంది చనిపోయిన దౌరీకి సంబంధించినటువంటి డెత్స్ ఉన్నాయని చెప్పి దాన్ని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ఈక్వల్ పొజిషన్ టు బోత్ మెన్ అండ్ ఉమెన్. స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన హక్కులను కొన్ని సందర్భాల్లో కొన్ని యాక్ట్లు తీసుకురావడం జరిగింది. ఈక్వల్కి సంబంధించి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని చెప్పేటటువంటి భావాన్ని 1976లో తీసుకురావడం జరిగింది. దౌరీ ప్రొబిషన్ యాక్ట్ అనేది 1961లో తీసుకురావడం జరిగింది. అట్లాగే కొన్నిటిని చూడండి, ఇంకా సతీక్ సాగమనానికి సంబంధించినటువంటిది 1987 సంవత్సరంలో, అట్లాగే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 2006 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. మీరు దౌరీ, చైల్డ్ మ్యారేజ్ ఒకప్పుడు ఎవరిదైతే పూర్వకాలంలో ఎలా ఉంది, మనువు ఏం చెప్పిండు, మహాభారతం ఏమేమి చెప్పింది, రామాయణం ఏం చెప్పింది అన్న దాన్ని రాయండి. అట్లాగే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సావిత్రిబాయి పూలే, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వీళ్ళంతా కృషి చేయడం జరిగింది. ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి విలియం బెంటెక్ గారు సతీ సాగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఫెమినిజం కోసం, స్త్రీవాద హక్కుల కోసం కృషి చేసినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ గారు అని చెప్పి ఫెమినిజం గురించి కొన్ని రాయండి. స్త్రీ అనేది చైల్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు, సెక్సువల్గా హరాస్ కావద్దు, స్త్రీ పురుషులు ఇద్దరు సమానం అని చెప్పి చాలా యాక్టులు తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించి మీకు ఏమనిపిస్తుందంటే అది చాలా, ఇది ఒక ఎడిటింగ్, అంటే ఈ మేడం సంధ్యా తివారీ గారు ఒక వ్యాసంగా దీన్ని రాయడం జరిగింది. స్త్రీల హక్కుల కోసం, స్త్రీల హక్కులు ఏ విధంగా ఉన్నాయి, పాత్ర చిత్రణ ఏ విధంగా ఉందని చెప్పి రాయడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పీడిఎఫ్ అనేది కింద టెలిగ్రామ్లో కూడా ఉండడం జరిగింది, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ ధను వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.